కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ పాస్పోర్ట్ కార్యాలయం ప్రాంతంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైష్ణవి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో బాటసారులకు ప్రయాణికులకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, నేను కూడా గణేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఏళ్లుగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. గణేష్ ఫౌండేషన్ స్ఫూర్తిగా తీసుకుని వైష్ణవి యాదవ్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట టెంపుల్ కమిటీ చైర్మన్లు గౌరీశంకర్, వెంకటరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ ముదిరాజ్, నందికంటి రవి, బాబురావు, శ్రీనాథ్, శ్యామ్, సుందర్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम। जय श्री राम, जय श्री राम, जय श्री राम। आचर में आवन गमवे संक्रांत भवानी पति मुटे कंदरवन से घंटा इन कावन के भगवान जीवाय नमः देवता ईश्वर महेश्वराय नमः उत्तिष्ठ विश्वासं एकेकं विमारका एके जामो रोचना परमगर्भ मार्गे पूर्वोक्त एवं गण विशेष विशिष्टाय नमः काई मुक्त दोस्तु राकेश रेड्डी नाम रेस दौर्भाग्यवती रेवती नाम सह कुटुंबस्य मम अनुकोंडि श्रीमत्कैर्य विजय अभय आयुरारोग्योग्यं धर्मादकामोक्ष चतुर्विध फल पुरुषार्थसिद्धं चिन्तयमानसिद्धं हनुमान जयंती पर्वदिने पांचु हनुमान देवता सिद्धं षोडशोपचार लक्ष्मण प्राणदाता గారికి స్వాగతం సుస్వాగతం. అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా ఆలయానికి సందర్శించి రాసినందుకు. जय श्री राम। అన్నగారికి ఆర్మూర్ నియోజకవర్గంలో మరియు ఆర్మూర్ పట్టణంలో ఘనంగా మన వారసత్వంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఏదైతే హనుమాన్ జయంతి జరుపుకుంటున్నామో హిందువులందరికీ శుభాకాంక్షలు. ఆర్మూరు నియోజకవర్గంలో హిందువులందరూ కలిసి ఉండాలి. తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయాలు, తరతరాలుగా వస్తున్న మన జయంతులు, శోభయాత్రలు జరుపుకోవాలంటే హిందువులు ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు క్యూలు కట్టినట్టు ఎట్లా ఒక్కటే ఉన్నామో, అన్నదానాలకు ఎట్లయితే వేలాది మంది తరలిచ్చి ఒక దగ్గర భోజనాలు చేస్తున్నామో, ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు, ధర్మాన్ని కాపాడుకోవాల్సినప్పుడు, గుళ్ళు కట్టినప్పుడు, గుళ్ళకు ప్రమాదం ఏర్పడినప్పుడు హిందువులంతా ఐక్యతగా ఉండాలి తప్ప ఇతరుల మీద ఏడవడం కాదు. ఈరోజైతే ఎట్లా దాన్ని అన్నదానాలకు క్యూలు కట్టినాము, జయంతి జరపడానికి వేలాది మంది వచ్చి తరలిచ్చినాము, రేపు ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు కూడా ఈ ఉత్సాహము, ఈ ఐక్యత ఉండాలని మరి ముఖ్యంగా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మళ్ళొక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.